కర్నూలు 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలులోని సహకార సంఘంలో డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు వారి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కర్నూలు 4వ తరగతి ఉద్యోగులు కాలనీలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలులోని సహకార సంఘంలో డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ నాయకులు డేవిడ్ మాట్లాడుతూ 2014 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సుదర్శన్ రెడ్డి సొసైటీలో అక్రమాలు జరిగాయని 100 ప్లాట్లు రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. 500కు పైగా ప్లాట్లు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని వాటిని వెంటనే రద్దు చేసి నిజమైన లబ్ధిదారులు కేటాయించాలని వారు కోరారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగదని వారు హెచ్చరించారు.